ఎల్లమ్మల కాడ సమ్మక్క సారక్కకు వేరే పై దేవుళ్ళకు అన్నీ కొట్టిన కొబ్బరికాయలు ఆడ మా ఖాళీలో ఎల్లమ్మని నిలబెట్టారు. ఆడ కూడా కొట్టేసి వచ్చిన. ఆ కొబ్బరికాయ ఈ కొబ్బరికాయల అన్నీ పలగుట్టి అంత జర ఆరబెట్టి అంత తీసి మంచి మిక్సీకి వేసి కొబ్బరి లడ్డూలు చేసిస్తా. నెయ్యి లేచి పిల్లలు తింటారు. చక్కెర పోసి చేసిస్తా. బెల్లమన్న చక్కెర వేసి చేసిస్తా. ఇగో కొబ్బరి అంతా మిక్స్ పట్టిన ఇక ఎంత మంచిగా వచ్చింది. పొడి పొడిలు ఆడుతుంది. కిషన్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇట్లనే చేసిన. అన్నజీ కూడా ఉన్నప్పుడు కూడా చేస్తే ఊక మా అక్క కొడుకు ఊక అన్నాడు, పిన్ని చెయ్యే బాగా చేసినావు చెయ్యే. మరి కొబ్బరికాయలు ఎక్కడ రేపు మన ఎల్లమ్మ దగ్గర కొట్టు. నెయ్యి పోస్తున్నా. ఇక నెయ్యి జర వేడి కాగానే మంచిగా వచ్చింది. ఇగో ఇట్లా వేయించాలి. నెయ్యిలా 5-10 నిమిషాలు వేయించితే మంచిగా వస్తుంది. మంచిగా అది కలర్ వచ్చేస్తుంది. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. మంచిగా నెయ్యిలో ఒక 5 నిమిషాలు మంచిగా వేయించితే గోల్డ్ కలర్ వస్తుంది. అయినాక మంచిగా చక్కెర పోసి లడ్డు కట్టాలి. లేకపోతే బెల్లం చేయాలి. బెల్లంతో బాగుంటుంది. చక్కెరతో చేసిస్తా పిల్లలకి. చక్కెర అంటే ఇష్టం అంటే బెల్లం తినారట. ఇంట్లో ఉంటారు కూరగాయలు. ఇప్పుడా పాకం ఎట్లా వస్తారు తమ చక్కెర మరి అవునా? ఒకసారి వేస్తే మస్తు గట్టి వచ్చినాయి అత్తము. అప్పుడప్పుడు వేస్తే గట్టినా మొత్తం వచ్చినాయి.
ఫస్ట్ కొబ్బరి రవ్వలు ఫస్ట్ కొబ్బరి లాడ్డు చేసిన మళ్ళీ కొంచెం మిగిలింది రవ్వ కొబ్బరి లాడ్డు చేస్తున్నా. దీంట్లో చక్కెర కాదు రవ్వలు పోసిన కదా దీంట్లో పోసిన కదా చక్కెర వస్తుంది అక్క. స్మెల్ అయితే మంచిగా ఉంది. ఇన్ని స్వీట్లు వచ్చేసరికి తినబోతే గజ్జలు ఎవరన్నా తింటురా? గజ్జలు తింటారు. నేను ఒక నిన్న రెండు తిన్నా పండగట్టే మా అమ్మ ఇట్లనే చేసేది. అమ్మ అది చద్ద రొట్టెలు ఉంటాయి కదా, అదే మొక్కజొన్నలు ఉంటాయి కదా, ఏంచేది ఏంచి బాగా మంచిగా అది ఇసురాయి లేదు అన్నట్టు. ఇసురాయితో మంచిగా మన గోధుమ దొడ్డు రవ్వ ఎట్లుంటుంది అట్లా ఇసిరేది, ఏంచి ఇసిరి ఇక బెల్లం పాకం పట్టేది, అలా పోసేది. ఒక్కొక్క ముద్ద గిద్ద రట్టి సోకలు తింటే కమ్మ ఉండేది. అది తింటా ఆంటే తినాలనిపించేది. మా అక్క వచ్చిన వాళ్ళల్లో అవే చేసు, జొన్నలు వేయించన్నా సత్తుబుద్దలు చేసు, ఇవి అది మొక్కజొన్నలు అన్నీ వేయించి సత్తుబుద్దలు చేసు. మా అక్క మాకు చేసి పెట్టిపోయేది. మా అక్క మురుకులు చేసేది, సత్తుబుద్దలు చేసి పెట్టిపోయేది. ఆమె ఇష్టం వచ్చింది చేసి పెట్టిపోయేది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అక్క మంచిగా చేసేది. మా అక్క వస్తే మా అమ్మకి ఎంత అదో అన్నీ చేస్తారు. ఇక నోకుంటే మా అమ్మ వాళ్ళు నవ్వుతారు కదా, మా అక్క 2 రోజుల ముందు వచ్చేది. వచ్చి మా అమ్మకు మస్తు సాయం చేసేది. బూరెల కాడ కూర్చుందంటే మా అక్క ఇక గిన్నె బూరే చేసి పెట్టింది. గిన్నె బూరెలు 4 చీరలు పట్టించుకొచ్చి మా అమ్మ బూరెలు చేసి పెట్టింది మా అక్క. ఇక అందరికి మా అత్తగారు వచ్చిన వాళ్ళకి అందరికి భోజనాల మీద పెట్టింది. ఇప్పుడు మా వదిన కూడా అట్లనే పెడుతుందిలే. అయిపోయినాయి చేసిన. పండుగ కాలంలో ఖాతాకు బుక్ చేయండి. అద్భుతమైన ఆఫర్లు పొందండి.